చిలకడ దుంప ఇంకా ఖర్జూర పొంగనాలు చేస్తున్నాము. తీపి పొంగనాలు చాలా బాగుంటాయండి. అండ్ ముఖ్యంగా ఈ రోజు చిలకడ కాబట్టి చాలా మంది చిలకడ దుంప తింటారు. కంపల్సరీ మా ఇంట్లో కూడా నైవేద్యంగా పెడతామండి ఈ రోజు. సో ఫస్ట్ నేను చిలకడ దుంపని ఉడికించి పెట్టుకున్నానండి. దీంట్లో జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. జీడిపప్పుని ఇలా చిన్న చిన్నగా చేసేసాను. అలాగే చిలకడ దుంపని కూడా మనం మ్యాష్ చేసుకున్నాం. మామూలుగా శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం కదండి. రోజు నిత్య పూజ చేసే వాళ్ళు కూడా చేస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా అభిషేకం చేస్తూ ఉంటారు. మీకేమైనా ఐడియా ఉంది? అంటే శివుడు ఎట్లాగైనా అలంకార ప్రియుడు అని అంటారు. రుద్ర రూపం కదా శివుడిది, ఎప్పుడు కొంచెం అంటే ఆవేశపూరితంగా అలా ఉంటాడు శివుడు. సో అది తగ్గించడానికి కోసం, ఆ కోపాన్ని కానీ దీన్ని తగ్గించడం కోసం అని మనం అభిషేకం చేస్తాం అన్నమాట. ఇప్పుడు చిలకడ దుంపని కూడా మనం జస్ట్ మ్యాష్ చేసుకోవడమే. మీకు స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? నాకు స్వీటే ఇష్టం ఎక్కువగా. ఇందులో స్వీట్నెస్ కోసం నేను కొంచెం ఖర్జూర్ వేసుకున్నాను. దాంతో పాటు కొంచెం తేనె. మీకు తేనె అయినా వేసుకోవచ్చు, బెల్లం కూడా కాంబినేషన్. ఇవన్నీ మనం ఉపవాసం తర్వాత తీసుకుంటాం. ఖర్జూర్ కూడా ఉపవాసం తర్వాత, తేనె కూడా మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది. అలాగే వీటికి మంచి కాంబినేషన్ నువ్వులు. మధ్య మధ్యలో ఆ పళ్ళ కింద నువ్వులు బాగుంటుంది. అండ్ స్వీట్ అంటే ఇలాచి పొడి వేస్తాం కదండి. అలాగే మనం స్టవ్ ఆన్ చేసి పెడదాం. పొంగనాల పీట వేడెక్కుతుంది. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసి దీంట్లో మనం గోధుమ పిండి వేసుకున్నాం. అలాగే నీళ్లు వేయండి. అలాగే అక్కడ నెయ్యి ఉందండి, ఇందులో వేసేయండి నెయ్యి. తినాలనిపిస్తోంది. ఈ వాసన, స్మెల్, నెయ్యి వాసన. ఇందులో చిలకడ దుంపు ఉంది, తేనె స్వీట్ గా ఉంది కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తుంది. కొంచెం డార్క్ కలరే ఉంటుంది. మామూలు రెగ్యులర్ గా మనం దోశ పిండితో వేసుకునే పొంగనాల కలర్ అయితే ఉండవన్నమాట. సో ఇప్పుడు ఇలా వేసుకోవడమే. చక్కగా మంచి నెయ్యిలో వేగుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పొంగనాలు అని వినంగానే మనకు కారానే గుర్తొస్తుంది. మనం చేసేది పొంగనం అనేది చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. మూత పెట్టేసి ఒకవైపు మంచికి వేగాక రెండో వైపు తిప్పి పడుతుంది. మరి అది వేగడానికి కాస్త టైం పడుతుంది కదండి. అండ్ మీరు ఫేమస్ కదండి పెళ్లి పాటలు పాడడంలో. హైదరాబాద్ లో కొంచెం పాడుతుంటాను ఎక్కువగానే. చాలా మంది అదే చెప్తూ ఉంటారు. అంటే పసుపు దంచడం పాటలు అయితే చాలా బాగా ట్రెడిషనల్ పాటలు ఉంటాయి కదా, మన అమ్మమ్మలు నానమ్మలు పాడే పాటలు. పెళ్లికి సంబంధించి సందర్భోచితంగా కొన్ని పాటలు ఉంటాయి అన్నమాట. అవును, నేను పాడేది అలాంటి పాటలతో. నేను హైదరాబాద్ లో బిజీగా ఉంటాను అన్నమాట. ఒకసారి పాడండి మా కోసం. నేను పాడేలోపు ఇది మాడకుండా చూడు, నేను చూస్తా. సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు మొదలెట్టే ముందు పసుపు దంపుతారు ఇంట్లో. సో అలాంటి ఒక పసుపు దంపుళ్ళ పాట పాడు. సూపర్. నేను సువి సువి అంటాను, జస్ట్ రిపీట్ చేయాలి నువ్వు కూడా. సువి సువి అంటే నేను అన్నప్పుడు. ఓకే. పసిడీరు కళ్ళు పట్టి పడతులందరూ కూడి పసుపు దంచేరమ్మ సువి పాటలు పాడి. సువి 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 పసుపుగు బాళించు వేళ పరిహాసాలాడుకుంటూ రోకటి పాటలలయతో రాగము సాగేనంట. ఆ కళ్యాణ శోభతో కళకళలాడే
వేళ కలికి మిన్నలడగములు మారు మృగేనంట. సువి 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 పసిడీరు కళ్ళు పట్టి పడతులందరూ కూడి పసుపు దంచేరమ్మ సువి పాటలు పాడి. సువి 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 సువి. ఎంత బాగుందో, నా చేత కూడా మీరు పాట పాడిచ్చేశారు. ఏం లేదండి, సువి సువి అని అనుకుంటూ ఉంటే మనం చేసే హుషారు పని వచ్చేస్తుంది. ఎక్కువ కష్టం అనిపించదట. అందుకనే పని చేసే వాళ్ళు ఎస్పెషల్లీ ఆ పాటలు పాడుతుంటారు, సువి పాటలు అవి. చాలా మనం కూడా ఓ పనిలోనే ఉన్నాం కాబట్టి అనుకోవచ్చు. సో ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది, వేగాక మనం తిప్పుకుందాం. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడం. నెయ్యి మటుకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే భలే కమ్మగా ఉంటాయండి. చూడ్డానికి చాలా బాగున్నాయి అసలు. అందులో మీకు స్వీట్ ఇష్టం, ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా లైక్ ప్యాకెడ్ ఫుడ్ పెట్టివద్దు, హెల్దీ ఫుడ్ కావాలి అంటారు కదా, సో ఇలా చేసేయచ్చు. స్నాక్ టైంలో పెడితే బాగా తింటారు. చిలకడ దుంప ఖజూర్ పొంగనాలు తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో జీడిపప్పు ముక్కలుగా చేసుకొని, అలాగే ఉడికించుకున్న చిలకడ దుంపని మ్యాష్ చేసుకొని, కట్ చేసుకున్న ఖర్జూరం, తేనె, నువ్వులు, ఇలాచి పొడి, గోధుమ పిండి వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ పొంగనాల పిండిని తయారు చేసుకోవాలి. తరువాత వేడిగా ఉన్న పొంగనాల పీటలో నెయ్యి వేసుకొని పొంగనాలు వేసుకొని కాల్చుకుంటే ఎంతో రుచికరమైన చిలకడ దుంప ఖజూర్ పొంగనాలు రెడీ.